పర్పస్ ఏంటంటే కొన్ని సివియర్ డిసీజెస్ లైక్ గుండె జబ్బులు, క్యాన్సరు ఇట్లాంటి వాటిలలో పేదవాళ్ళకి వైద్యం అందట్లేదు కాబట్టి రాజశేఖర రెడ్డి ఆసుపత్రిలో కూర్చోబెట్టి మాట్లాడింది ఏంటంటే మీ దగ్గర ఎంత ఆక్యుపెన్సీ ఉంటుందంటే వాళ్ళు 50 నుంచి 60% ఆక్యుపెన్సీ ఉంటుందని చెప్పారు. అయ్యా మీకు అంతే ఉంటుంది కదా, దాంతో మీరు లాభాల్లోనే నడుస్తున్నారు కదా, ఒక 20% మాకు కేటాయించండి ప్రభుత్వానికి. ఆ 20%కి మినిమం అమౌంట్ నేను ఇస్తా, ఫ్రీగా వద్దు నాకు ఆ ప్రభుత్వానికి 20% మాకు మినిమం ఇవ్వండి. అవి మేము అందులో పేషెంట్స్ని పంపిస్తాం, వాళ్ళకి సివియర్గా ఉన్న వాళ్ళని పంపిస్తాం, వాళ్ళకి అయ్యే ట్రీట్మెంట్ ఖర్చు మేము పెట్టుకుంటాం ఆరోగ్యశ్రీ పేరుతో. మీరు ఎక్కువ దాని నుంచి లాభాలు ఆశించద్దు. మీకు ఎంత అయితే అవుతుందో ఆ జీతము ఏమవుతుంది కదా ఆ మెటీరియల్కి అంతవరకు మేము ఇచ్చుకుంటాం. మీరు పేదలకు సేవ చేసిన వాళ్ళు అవుతారు, మేము పేదల ప్రాణాలు కాపాడిన వాళ్ళం అవుతాం. మీకు ఆ 20% ఆక్యుపెన్సీ అదనంగా ఖాళీగా ఉన్న వాటిని మాకు వినియోగించినట్టు అవుతుంది అని చెప్పారట. వాళ్ళు సంతోషంగా ఒప్పుకున్నారు. కానీ ఆ పథకం నిదానంగా ఏమైపోయింది, 20, 40, 40, 60, 60, 80 అయిపోయి ఇప్పుడు హాస్పిటళ్లలో డైరెక్ట్గా డబ్బులు ఇచ్చి ట్రీట్మెంట్ తీసుకునేవాడు కరువు అయ్యాడు. అంత ఆరోగ్యశ్రీ అయితేనే చేరతాం అనేటటువంటి వాళ్ళు అయిపోయారు. చివరికి సచ్చినట్టు ప్రభుత్వం మీద డిపెండ్ అవ్వాల్సి వచ్చింది ఆసుపత్రులు.